కాంగ్రెస్ పార్టీ అగ్రనేత త్యాగాల కుటుంబం నుండి ఈ రోజు దేశ సార్వభౌమాధికారాన్ని సమైక్యతను కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశ సమగ్ర కోసం పాటుపడుతున్న శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని అశోక్ నగర్ గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవ సందర్భంగా కేక్ ను కట్ చేసి స్వీట్లను పంచుకొని ఈ రోజు ఉత్సాహ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది। ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏమైతే పథకాలు ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ క్రమంలో ఎన్నికలకు ముందు ప్రతి పల్లెకి వెళ్ళినా ప్రతి గ్రామానికి వెళ్ళినా ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజు చెప్పుకున్న 6 గ్యారంటీ స్కీమ్లను అగ్రనేత రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారు నేతృత్వంలో ఆ రోజు 6 గ్యారంటీ స్కీమ్లను హైదరాబాద్ లక్షలాది మీటింగ్ లో కూడా ప్రకటించడం, దాని క్యాడర్ అంతా కూడా గడప గడపకు వెళ్లి తీసుకెళ్లి తప్పకుండా ఈ స్కీమ్లను అమలు చేస్తాం, ఏదైతే కొట్టాడు తెచ్చుకున్న ఈ తెలంగాణలో కేసీఆర్ గాని టీఆర్ఎస్ నాయకత్వం గాని దోపిడీ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని వెనకబడేసింది, నిరుపేదలకు కనీసం నిలవనీడలేని ఇల్లు కూడా 10 ఏళ్ల పాటు కట్టివ్వలేదని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం, ఆ పరంపరలో విశ్వసించి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలను నమ్మి కూడా ఓట్లేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది। అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను సౌకర్యం కల్పించడం, అదేవిధంగా 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ సేవలను కార్పొరేట్ వైద్యశాలలో పెంచడం, జీరో కరెంటు బిల్లు గృహలక్ష్మి కింద కూడా ఆ పథకాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది। ఇదే రీతిలో ఇంకా రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 15వ తారీఖు లోపు మాఫీ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతా ఉంది। ఇందిరమ్మ గృహాల కింద కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందు కూడా పథకాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ లోపు పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడం, మొన్ననే ఎన్నికల కోడ్ ముగియడం జరిగింది। ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మతతత్వ పార్టీ హిందూ కార్డుని అడ్డం పెట్టుకుని అంటే రాముడిని అడ్డం పెట్టుకుని మోసం చేయాలని చూసినా కూడా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే రీతిలో, రాజ్యాంగాన్ని కాపాడుకునే రీతిలో ప్రజల వద్దకు వెళ్లడం, స్వేచ్ఛగా ఓట్లడిగే క్రమంలో కూడా బలవంతపు ఒత్తిళ్లు పెట్టుబడిదారి వ్యవస్థను కొమ్ము కాసుకొని నరేంద్ర మోడీ గారు దొడ్డిదారమటి ఈ రోజు అధికారంలోకి బోటాబోటీతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉనుకుని చాటుకుంది భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు వేలాది కిలోమీటర్లు కాలినడకన బస్సుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఏదైతే పాదయాత్రలు బస్సు యాత్ర ద్వారా దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపును ఈ రోజు ప్రజలంతా కూడా విశ్వసించడం జరిగింది। ఆ పరంపరలోనే ఈ రోజు ఇండియా కూటమికి కూడా 240 సీట్లను కూడా తీసుకురావడం కూడా జరిగింది। భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గతంలో స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ। రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే కనీసం వండుకుందామన్నా కూడా వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఈ రోజు దోపిడీ కరువుతున్న ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు పిలిపిస్తే నమ్మారు। కానీ కొద్దితోటి ఓడిపోయినప్పటికీ కూడా అధికారంలో రానప్పటికీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని పథకాలను కూడా 5 ఏళ్ల కాలంలో అమలు చేసి, ఎందుకంటే వారు ఇచ్చిన పిలుపుకు ఈ రోజు వారి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు శాసనసభ్యుడిగా 18,889 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది। ఆ పరంపరలో అశోక్ నగర్ గ్రామంలో కూడా 800 ఓట్లు 793 ఓట్లను కూడా ఈ రోజు అశోక్ నగర్ గ్రామంలో మెజార్టీ రావడం జరిగింది। పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలరాం నాయక్ గారు ఎంపీ గెలిపే క్రమంలో కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి 55,111 ఓట్ల మెజార్టీ నర్సంపేట నియోజకవర్గంలో రావడం జరిగింది। అశోక్ నగర్ గ్రామంలో 1,471 ఓట్ల మెజార్టీ కూడా రావడం జరిగింది। ఇందుకు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని నమ్మిన ఓటర్లందరికీ కూడా ఏదైతే మేము ఆ రోజు పేర్కొన్నామో ఇందిరమ్మ గృహాలు గాని, రుణాల మాఫీ గాని, జీరో వడ్డీ గాని, తర్వాత గృహలక్ష్మి స్కీమ్ గాని, ప్రతి ఒక్కరికి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్ సౌకర్యం, సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే పేర్కొన్నామో తప్పకుండా ప్రతి ఒక్క స్కీమ్ ను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతాం। అదే రీతిలో కూడా గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరొకసారి మాటిస్తున్నాం,